మనం మిషన్ టైమ్స్ మీద ఒక ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. వాడు ఏమి ఇచ్చాడంటే ఇదొక 30 mm ఉన్న రాడ్ ఇచ్చాడు మనకి. డయామీటర్ వచ్చేసి 30 mm ఈ రాడ్ దయ. ఈ రాడ్ డయా వచ్చేసి 30 mm అనమాట. సో ఇలాంటి రాడ్ని ఇలాంటి బోల్ట్ కింద మార్చమన్నాడు అనమాట. అంటే వాడు ఇచ్చిన రాడ్ 30 mm డయామీటర్తో మనకు ఒక రాడ్ ఇచ్చాడు, ఎంఎస్ రాడ్. దాన్ని వచ్చేసి మనం ఈ షేప్లోనికి మార్చాలన్నమాట. దీంట్లో మనం ఏమేమి చేయాలనేసి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ 30 mm రాడ్ని మనం 25 mmకి ప్లెయిన్ టర్నింగ్ చేయాలి. ఫస్ట్ ఆపరేషన్ వచ్చేసి ఫస్ట్ ప్లెయిన్ టర్నింగ్ చేయాలి. సెకండ్ వన్ వచ్చేసి చూడండి, ఇక్కడ మనకి 25 mm డయా ఉంది, కానీ ఇక్కడ మనకి 15 mm ఉంది. సో మనం ఇక్కడ స్టెప్ టర్నింగ్ చేయాలి. సో ఇక్కడ 25 ఉన్నది, ఇక్కడ 15 ఉన్నది, కాబట్టి దీనికి స్టెప్ టర్నింగ్ చేయాలి. థర్డ్ వన్ వచ్చేసి చూడండి, ఇక్కడ టీఎస్ అంటే టర్నింగ్ స్పీడ్, టీఎఫ్ అంటే టర్నింగ్ ఫీడ్, అప్రోచ్ అండ్ ఓవర్ రన్, ఏ అండ్ ఓఆర్ అంటే అప్రోచ్ అండ్ ఓవర్ రన్. ఓకే, కటింగ్ స్పీడ్ ఫర్ థ్రెడ్డింగ్, అలాగే ఫీడ్ ఫర్ చాంఫర్, డెప్త్ ఆఫ్ కట్, నెక్స్ట్ చాంఫర్. సో వాడిచ్చిన డేటా ఇది. సో వీడిచ్చిన డేటా బట్టి అంటే కటింగ్ స్పీడ్ ఫర్ థ్రెడ్డింగ్ అంటే ఇక్కడ మనకి ఈ ఇండికేషన్ ఏంటన్నా థ్రెడ్డింగ్ కదా. సో ఇక్కడ మనం నెక్స్ట్ ఆపరేషన్ వచ్చేసి థ్రెడ్డింగ్ చేయాల్సి ఉంది, థ్రెడ్డింగ్. నెక్స్ట్ వచ్చేసి చూడండి చాంఫర్, చూసారా ఎడ్జ్లు కట్ చేశాడు. సో చాంఫరింగ్. నెక్స్ట్ వన్ ఆపరేషన్ వచ్చేసి లాస్ట్ అండ్ ఫైనల్, ఏదైతే థ్రెడ్డింగ్ ఫేస్ ఉన్నదో ఈ సర్ఫేస్ మనం ఫేసింగ్ చేయాల్సి ఉంటుంది. సో ఫేసింగ్. ఓకేనా, ఫస్ట్ ఏం చేయాలి? ప్లెయిన్ టర్నింగ్, స్టెప్ టర్నింగ్, థ్రెడ్డింగ్, చాంఫరింగ్, ఫేసింగ్. మొత్తం ఈ 5 ఆపరేషన్స్ చేసినట్టయితే మనకి ఈ బోల్ట్ అనేది ఏదైతే ఎంఎస్ రాడ్ మనకి 30 mm డయామీటర్తో ఇచ్చాడో ఆ ఎంఎస్ రాడ్ నుంచి మనం ఈ బోల్ట్ అనేది తయారు చేయగలం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేద్దామంటే ఒక్కొక్క ఆపరేషన్ని మనం చేద్దాం. ఒక్కొక్క ఆపరేషన్కి టైం ఎంత పడుతుందో చూసుకొని అన్నిటిని చేద్దాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి థ్రెడ్డింగ్ కదా, ఫస్ట్ వన్ వచ్చేసి ప్లెయిన్ టర్నింగ్ కదా. సో ఫస్ట్ ఆపరేషన్ వచ్చేసి టర్నింగ్ అన్నా ప్లెయిన్ టర్నింగ్ అన్నా ఒకటే. సో టర్నింగ్లో మనకి ఏ డేటా ఇచ్చాడు? టర్నింగ్ స్పీడ్ ఇచ్చాడు, టర్నింగ్ ఫీడ్ ఇచ్చాడు. మనకి ఇంకేం కావాలి? ఎన్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో మన మామూలుగా ఫార్ములా రాసుకుందాం. టైమ్ T1 = లెంత్ ఆఫ్ కట్ బై, నేను ఫస్ట్ దానికి మాత్రమే ఫుల్గా రాస్తాను, మిగతావన్నీ కూడాను హాఫ్ రాస్తాను. ఓకేనా, లెంత్ ఆఫ్ కట్ బై ఫీడ్ ఇంటూ హాఫ్ అంటే షార్ట్ కట్స్లో రాస్తాను అనమాట, ఫీడ్ ఇంటూ ఆర్పిఎం. సో లెంత్ ఆఫ్ కట్ అంటే ఎంత? చూడండి ఇక్కడ మనకి మనం ఫస్ట్ ఆర్పిఎం ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఆర్పిఎంని మనం కటింగ్ స్పీడ్ ఇచ్చాడు కదా. సో S = πdn/100. సో దీని నుంచి మనం n తీసుకొచ్చినట్టయితే 100s/πd. నేనేం చెప్పాను? ఎస్ అనేది మీటర్/మినిట్లో ఉంటుంది. నెక్స్ట్ డి అందులో ఉండాలన్నాను, సెంటీమీటర్స్లో ఉండాలన్నాను, కానీ ఇక్కడ ఎంఎంస్లో ఉంది. ఆల్ డైమెన్షన్స్ ఆర్ ఇన్ ఎంఎం మాట. సో ఇది ఎంఎంలో ఉంది. సో దీని ముందు డయామీటర్ ముందు మనం సెంటీమీటర్స్లోకి మార్చాలి. ఇక్కడ కావస్తే మీరు రాసుకోవచ్చు. డయామీటర్ ఎంత నుంచి ఎంతకు తగ్గిస్తున్నాను అన్న? 30 mm నుంచి 25 mmకి. సో 30 mm to 25 mm అని రాసుకోండి, పర్వాలేదు. ఇందులోని ఏదైతే మేజర్ డయా ఉందో అదే తీసుకొని సాల్వ్ చేయాల్సి ఉంటుంది. సో మేజర్ డయామీటర్ అంతా సో 100 × S. ఎస్ ఎంత ఇచ్చాడు అన్న? ఎస్ 30 ఇచ్చాడు కదా. 30 / π × T ఎంత అన్న? 30. సో దీనికి పోతే ఎంత వస్తుందంటే సారీ ఇక్కడ మనకి 30 mm కదా. సో దాన్ని సెంటీమీటర్స్లోకి మారిస్తే 3 అనమాట. సో మనం ఇప్పుడు దీన్ని సాల్వ్ చేసినట్టయితే 3 10s. సో 100 × 10 1000 / π కదా. 318
31830 RPM. ఓకేనా, 31830 RPM. నెక్స్ట్ వన్ వచ్చేసి T1 మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. లెంత్ ఆఫ్ కట్, మనకి లెంత్ ఆఫ్ కట్ కావాలంటే దానికి ముందు మనం డెప్త్ ఆఫ్ కట్ని చూసుకోవాలి. ఇక్కడ 3 mm ఉన్నది, మనకు తగ్గించాల్సింది కాస్త 30 నుంచి 25 mm. సో 30 నుంచి 25 mm ఎంత తగ్గుతుంది, 5 mm తగ్గుతుంది. సో 3 mm ఒక కట్ సరిపోతుంది, మనం ఫుల్ డెప్త్ అనేది ఇచ్చేయచ్చు. సో మనం ఇక్కడ ఏం చేస్తామంటే 30 to 25 కాబట్టి మనం ఒక డెప్త్ 3 mm డెప్త్ ఆఫ్ కట్ ఇచ్చారు కాబట్టి మనం ఒక్క కట్లో చేసేద్దాం. సో లెంత్ ఆఫ్ కట్ ఈక్వల్ టు ఇదంతా ఇది 15 + 30 + 20 అనమాట. సో దీంతో పాటుగా మనకి చూడండి ఇక్కడ అప్రోచ్ అండ్ ఓవర్ రన్. అప్రోచ్ అండ్ ఓవర్ రన్ అంటే ఏం లేదు, మనం ఇప్పుడు సపోజ్ ఇదే ఒక ప్లేన్ అనుకుంటే ఇక్కడ మన కటింగ్ టూల్ అనేది ప్లేస్ చేసాం. ఇది మన కటింగ్ టూల్ అనుకుంటే చూడండి, దీనికి ముందు నుంచి మనం ట్రావెల్ చేయించుకొని వస్తాం, డైరెక్ట్ ఇక్కడ పెట్టి మనం కట్ చేసేయము. ఓకేనా, ఇది రొటేట్ అవుతున్నప్పుడు దీన్ని ఈ ముందు నుంచి ఇలా ట్రావెల్ చేసుకొని వచ్చి ఇక్కడ దీన్ని మనం టచ్ అయ్యేటట్టు చేస్తాం. సో ఇది కొంచెం దూరంగానే ఉంటుంది. అలాగే కట్ అయిపోయిన వెంటనే ఇక్కడ ఆపేయలేం కదా, ఇక్కడ ఎగ్జాక్ట్గా ఆపలేం కదా, కొంచెం దూరం ట్రావెల్ చేస్తాం కదా. సో అవతల దీన్ని ఓవర్ రన్ అంటారు, దీన్ని అప్రోచ్ అని ఉంటారు అనమాట. ఈ అప్రోచ్ అండ్ ఓవర్ రన్ రెండింటిని డిస్టెన్స్ కలిపి 15 mm అని అది ఇచ్చాడు. సో మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఈ 15 mm కూడా ఈ లెంత్ ఆఫ్ కట్లోనే యాడ్ చేయాలి. సో ఆ 15 mm ప్లస్ ఈ 15, చూడండి ఇక్కడ 15 ఉంది, అలాగే 30 + 20 ఇవన్నీ కూడా ఎంఎంలో ఉన్నాయి. సో 15 15 30 30 30 60 80 మొత్తం. సో 80 mm. సో నేను సెంటీమీటర్స్లోకి మారిస్తే 8 అనమాట. ఓకేనా, 8/ఫీడ్. ఫీడ్ ఎంత ఇచ్చానన్న 0.15 mm, అది ఎంఎంలో ఉంది, మనం సెంటీమీటర్స్లోకి మార్చాలి. సో 0.015. నెక్స్ట్ ఇంటూ ఆర్పిఎం. ఆర్పిఎం ఎంత వచ్చింది, 318. సో 318.30. ఇది సాల్వ్ చేస్తే ఎంత వస్తుంది, 1.7 minutes. 1.7 minutes. ఓకేనా, సో మన 8/0.015 × 318.30 దీన్ని మనం సాల్వ్ చేసినట్టయితే 1.7 minutes. ఇది మనకి ప్లెయిన్ టర్నింగ్ చేయడానికి పట్టిన టైం T1. ఓకేనా, ప్లెయిన్ టర్నింగ్ చేయడానికి మనకి ఎంత టైం పట్టిందంటే 1.7 minutes. ఓకేనా, నెక్స్ట్ వన్ వచ్చేసి స్టెప్ టర్నింగ్. సెకండ్ ఆపరేషన్ ఏంటన్నా స్టెప్ టర్నింగ్ కదా. స్టెప్ టర్నింగ్ ఇక్కడ మనకి ప్లెయిన్ టర్నింగ్కి అయితే డెప్త్ ఆఫ్ కట్ ఇచ్చాడు, కానీ స్టెప్ టర్నింగ్కి డెప్త్ ఆఫ్ కట్ ఇవ్వలేదు. సో మనం ఫస్ట్ ఏం చేయాలంటే నెంబర్ ఆఫ్ కట్స్ అనేవి మనం ఫైండ్ అవుట్ చేయాలి. నెంబర్ ఆఫ్ కట్స్. సో మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, స్టెప్ టర్నింగ్లోని ఈ 25 mm మొత్తం అంతా పీస్ ఉన్నది మనకి, దాన్ని మనం ఎంతకు తగ్గించాలి, ఇది చూడండి 15 mmకి తగ్గించాలి. సో ఇంత చేయాలి, ఎంత ఉంది, ఇది 25 ఉంది, దాన్ని 15 చేయాలి. సో మనం ఏం చేస్తామంటే 25 డయామీటర్ టు అంటే π25 to π15 ఇది మనం రాసుకోవాలన్నమాట. ఇలా రాసుకుంటే మనకి ఈజీ అయిపోతుంది. సో ఇప్పుడు ఏం చేయాలంటే నెంబర్ ఆఫ్ కట్స్ ఫార్ములా ఏంటంటే d1 - d2/2 × DOC డెప్త్ ఆఫ్ కట్ అనమాట. ఓకేనా, 2 × DOC, d1 - d2/2 × DOC. ఇక్కడ d1 అంటే ఎంతనన్న 25 - 15 / 2 × DOC ఎంత ఇచ్చాడు 3 mm. సో ఇది 6, ఇది 25 - 15 10/6 1.7 సంథింగ్ వస్తుంది. 1.7 ఎస్ కరెక్ట్, 1.7 కట్స్ అంటే మనం 2 కట్స్లో చేస్తాం. నియర్లీ ఆర్ ఈక్వల్ టు 2. ఓకేనా, మనం 2 కట్స్లోని 25 నుంచి 15 తీసుకురావాలి. సో ఫస్ట్ కట్లోని ఎంత చేస్తాం, సో ఎంత డిఫరెన్స్ ఎంత 10 mm. సో ఫస్ట్ కట్లో మనం ఎంత 5 mm చేయాలి. సో మనం ఏం చేస్తామంటే ఫర్ టర్నింగ్ 2 కట్స్లో చేయాలి. సో ఫస్ట్ 5 mm రెడ్యూస్ చేయాలి. సో 25 to 20 అనమాట. ఫర్ టర్నింగ్ 25 to 20. ఓకేనా, mm అని రాసుకోండి మీరు, mm. నెక్స్ట్ ఇది ఇందులో సేమ్ మనకి T2 వస్తుంది, ఇక్కడ T2. ఓకేనా, ఈ T2 అంటే ఇందులో మళ్ళీ రెండు వస్తాయి, ఈ రెండింటిని కలిపేయాలి. సో ఇక్కడ నేను
టీఏ అని రాస్తాను, నెక్స్ట్ది టీబీ అని రాస్తాను. ఆ రెండింటిని కలిపేసి మనం T2 కింద తీసుకుందాం. ఓకేనా. ఇప్పుడు టీఏ అంటే ఏంటి? ఎల్ఓసి, లెంత్ ఆఫ్ కట్ బై ఫీడ్ ఇంటూ ఆర్పిఎం. సో ఆర్పిఎం అంటే ఏమొస్తుంది అన్న? ఆర్పిఎం అంటే ఏమొస్తుంది? సో ఆర్పిఎం అంటే ఎన్ కదా, ఎన్ ఈక్వల్ టు, సో ఏమొస్తుంది మనకి ఇక్కడ 100/100 కాబట్టి 100s/πd. ఓకేనా. ఇక్కడ వచ్చేసి 100 ఇంటూ, చూడండి అక్కడ ఏదైతే టర్నింగ్ స్పీడ్ ఉన్నదో ఇక్కడ కూడా అదే స్పీడ్ ఉంటుంది. సో 30 డివైడెడ్ బై పై ఇంటూ డి అంత మనం మేజర్ డయామీటర్ తీసుకోవాలి ఎప్పుడూను 2.5, ఎందుకంటే అది 25 mm, ఇక్కడ 2.5 సెంటీమీటర్స్. సో ఇది ఎంత వస్తుంది? 100 ఇంటూ 30 పై ఇంటూ 2.5, 382 ఆర్పిఎం, 382 ఆర్పిఎం. ఓకేనా. సో ఈ ఆర్పిఎం తీసుకెళ్ళి ఇందులో వేస్తాం. నెక్స్ట్ ఫీడ్ మనకి ఇచ్చాడు. సో ఎల్ఓసి, ఇప్పుడు మనం ఎల్ఓసి చూద్దాం. సో టీఏ ఈక్వల్ టు ఎల్ఓసి ఎంత వస్తుంది నాన్న? చూడండి ఇది ఆల్రెడీ 25 తీసేయండి, ఈ 15 మరి ఉండదు, ఇది 30 + 20. నెక్స్ట్ అప్రోచ్ డిస్టెన్స్ అవి మనం యాడ్ చేయాల్సిన పని ఉండదు. ఓకేనా. సారీ, అవసరం లేదులేండి, అప్రోచ్ డిస్టెన్స్ కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సో 30 + 20, చూడండి ఇది 25 mm డయా ఉంటుంది. నెక్స్ట్ ఇదే కదా మనం 15 తగ్గించాల్సింది. సో 30 + 20 వచ్చేసి ఇక్కడ 30 + 20 అంతా 50 అవుతుంది. సో 50ని మనం 50 mm కాబట్టి సెంటీమీటర్స్లో 5 వస్తుంది. ఫీడ్ ఎంతనన్నా 0.15 mm, ఇక్కడ 0.015 సెంటీమీటర్స్ ఇంటూ 382 ఆర్పిఎం, 382 ఆర్పిఎం. ఇదెంత వస్తుంది? టీఏ 0.96 మినిట్స్, 0.96 మినిట్స్. ఇంతకుముందు 1.7, ఇది 0.96. నెక్స్ట్ ఇందులో సెకండ్ కట్, ఇది ఫస్ట్ కట్ ఫర్ టర్నింగ్ పై 25 to పై 20 mm. సెకండ్ కట్కి వచ్చేటప్పటికి ఫర్ టర్నింగ్ పై 25 to 20 mm కదా. సో పై 20 mm to పై 15 mm, ఇది సెకండ్ కట్ అనమాట. ఓకేనా. సో పై 20 mm to పై 15 mm. ఇక్కడ వచ్చేటప్పటికి సేమ్ టీఏ ఈక్వల్ టు ఎల్ఓసి బై ఎఫ్ ఇంటూ ఆర్పిఎం. సో ఇక్కడ ఎల్ఓసి సేమే కదా, 30 + 20 50, 50ని 5 వస్తుంది ఎల్ఓసి. ఫీడ్ మన ఇక్కడ ఆర్పిఎంని మళ్ళీ ఫైండ్ అవుట్ చేయాల్సిన పని లేదు, ఎందుకంటే మళ్ళీ ఫైండ్ అవుట్ చేయాలి, ఎందుకంటే ఇక్కడ డయామీటర్ అనేది చేంజ్ అయ్యింది కాబట్టి. సో మనం ఇక్కడ ఫస్ట్ ఆర్పిఎంని ఫైండ్ అవుట్ చేద్దాం, ఆ తర్వాత దీని సంగతి చూద్దాం. సో 20 mm. సో ఆర్పిఎం ఈక్వల్ టు 100s/πd ఈక్వల్ టు 100 ఇంటూ ఎస్ ఎంతనన్నా 30 డివైడెడ్ బై పై ఇంటూ డి ఎంత వచ్చింది? 2 కదా. సో 2.0 నేను రాస్తున్నాను 2 అని. ఓకేనా. ఇప్పుడు ఇది ఎంత వస్తుంది? ఇది వచ్చేసి 480, ఇది వచ్చేసి మనకి 480 ఆర్పిఎం వస్తుంది, 480 ఆర్పిఎం. నెక్స్ట్ వన్ వచ్చేసి టీఏ. ఇక్కడ మనం ఫస్ట్ దానికి టీఏ ఇచ్చాము, ఇప్పుడు టీబీ. ఓకేనా, మర్చిపోయాను. ఎల్ఓసి ఎంత? 5 కదా, 5. ఫీడ్ ఎంత? 0.015 ఇంటూ ఆర్పిఎం ఎంత? 480 ఈక్వల్ టు టీబీ ఎంత వస్తుంది అన్న? టీబీ 0.76, 0.76 మినిట్స్. సో ఇప్పుడు మనకి T2 అంటే ఏంటి? T2 అంటే స్టెప్ టర్నింగ్, మొత్తం స్టెప్ టర్నింగ్ చేయడానికి ఎంత టైం పట్టిందో అది మనకి T2 అవుతుంది. సో టీఏ ప్లస్ టీబీ ఈక్వల్ టు ఇందాకది ఎంత వచ్చింది? 1.9, 0.96, 0.96 ప్లస్ 0.76 ఈక్వల్ టు 12, 17, 1.72 మినిట్స్. ఓకేనా, 1.72 మినిట్స్. ఇది మనకి ఇప్పటి వరకు స్టెప్ టర్నింగ్ అయ్యిందనమాట. నెక్స్ట్ వచ్చేసి థ్రెడ్ కటింగ్. సో నెక్స్ట్ వచ్చేసి థ్రెడ్
థ్రెడ్ కటింగ్ చూద్దాం. ఇది థర్డ్ ఆపరేషన్ కదా. సో ఇప్పుడు మనం థ్రెడ్ కటింగ్ టైం ఫైండ్ అవుట్ చేయాలనేసి అనుకుంటే మనకు ఆల్రెడీ లెంత్ తెలుసు, అంటే ఆ బోల్ట్ లెంత్. అందులో మన 20 mm లెంత్కి మనం థ్రెడ్ అనేది వేయాల్సి ఉంటుంది. అలాగే ఫీడ్ ఇస్తాడు, థ్రెడ్ కటింగ్ ఫీడ్ ఇస్తాడు, వాడు ఇచ్చిన గివెన్ డేటాలో ఉంది. నెక్స్ట్ ఎస్ ఇచ్చాడు, అంటే కటింగ్ స్పీడ్ ఇచ్చాడు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ డేటా యూస్ చేసుకొని మనం మిషనింగ్ టైం అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో మిషనింగ్ టైం ఫర్ 1 కట్ అమ్మా. మిషనింగ్ టైం ఓన్లీ థ్రెడ్ కటింగ్లోనే మనం 1 కట్కి అనేది ఫైండ్ అవుట్ చేస్తాం ఫార్ములా యూస్ చేసి. సో L/F అంటే ఫీడ్, కానీ ఇక్కడ ఫీడ్ ఉంటుందా? ఫీడ్ ఉండదు. సో పిచ్ ఇంటూ ఎన్, ఓకేనా. పి అంటే పిచ్ అనమాట. నెక్స్ట్ ఇందులోని సో మనకి ఇప్పుడు ఎన్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎన్కి ఫార్ములా ఏంటి? 100s/π ఇంటూ డి. సో 100 ఇంటూ కటింగ్ స్పీడ్ ఎంతనన్నా 25. సో 25 డివైడెడ్ బై పై అంటే న్యూమరికల్ వాల్యూ తెలుసు. సో డి అంటే ఏం తీసుకోవాలి? డి అంటే ఏం తీసుకోవాలంటే రాడ్ డయామీటర్ తీసుకోవాలి, ఓకేనా. ఆ రాడ్ డయామీటర్ అనేది తీసుకుంటాం. అక్కడ మనకి ఏమని రాస్తున్నదంటే M15 ఇంటూ 2.5. ఇందులోని ఈ 15 అనేది డయామీటర్ని రిప్రజెంట్ చేస్తుంది. ఈ 2.5 అనేది 2 వేస్ కింద మనకి రిప్రజెంటేషన్ అనేది జరుగుతుంది. ఫస్ట్ది వచ్చేసి మనకి చాంఫరింగ్లోని ఆ చాంఫర్ లెంత్ మనకి 2.5, ఈ 15 అనేది డయామీటర్. అలాగే ఇదే 2.5 మనకి ఇక్కడ పిచ్ కూడా అవుతుంది, ఓకేనా. థ్రెడ్ పిచ్ ఎంత అంటే 2.5. సో పై ఇక్కడ డి ఎంతనన్నా 15 కదా. సో 15 ఈక్వల్ టు ఇది ఎంత వస్తుందంటే 530 RPM. 530 RPM, ఓకేనా. సో మనం ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి? మిషన్ టైం ఫర్ 1 కట్, ఓకేనా. ఇది ఎంత? T3 ఈక్వల్ టు L అంటే ఎంత? మనకి ఇక్కడ లెంత్ ఎంత వచ్చింది? లెంత్ 2.5 కదా. సో 2.5 అంటే 25 mm. సో 2.5 ఇది ఎలా వచ్చిందంటే చూడండి, ఇక్కడ మనకి L ఎంత? 20 mm. సో మనకి ఇంతకుముందు టర్నింగ్ దగ్గర ఏం నేర్చుకున్నాం? అప్రోచ్ అండ్ ఓవర్ రన్ నాడు 5 cm 5 mm ఇచ్చాడు, అది మనం యాడ్ చేసాం. కానీ ఇక్కడ ఏం చేస్తాం? సో మన ఇష్టమే, అది ప్రతిదానికి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. థ్రెడ్ కటింగ్లో కూడా యాడ్ చేసుకున్నాం అనమాట. సో అప్పుడు ఏమవుతుందంటే ఈ 20 mm కాస్త ఇది 20 ప్లస్ అప్రోచ్ అండ్ ఓవర్ రన్, అంటే దీనికోసం నేను ముందు డిస్కస్ చేశాను. సో 25 mm, ఓకేనా. దీన్ని మనం 2.5 cm ఇక మధ్యలో పాయింట్ పెడితే అంటే డివైడెడ్ బై 10 అనమాట, 2.5 cm. సో అది అక్కడ వేసాను లెంత్, ఓకేనా. నెక్స్ట్ పిచ్ వచ్చేసి M15 ఇంటూ 2.5 ఉంది కదా, అందులో 2.5 అనేది పిచ్. అలాగే డి అంటుంది ఎన్ ఎంత? 530 RPM. సో 530 ఈక్వల్ టు ఎంత వస్తుంది? 0.189 మినిట్స్, ఓకేనా. 0.189 మినిట్స్ ఫర్ సింగిల్ కట్. అంటే ఒక థ్రెడ్ని కట్ చేయడానికి ఫర్ సింగిల్ కట్, ఓకేనా. అదే మనం నెంబర్ ఆఫ్ కట్స్ అనేవి మనకు తెలియదు. సో మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? నెంబర్ ఆఫ్ కట్స్ అంటే ఎన్ని కట్స్ చేసామో అది ఇంటూ సింగిల్ కట్, ఒక కట్కి ఎంత అవుతుందో అది వేస్తే మన టోటల్ టైం అనేది వచ్చేస్తుంది. సో టోటల్ టైం కావాలంటే ఇది T3 అని తీసేయండి, ఇది మిషన్ టైం అని గుర్తుపెట్టుకోండి, ఓకేనా. T3 అంటే ఫైనల్ టైం కదా. సో MT ఈక్వల్ టు ఇది వచ్చింది మనకి ఈ సింగిల్ కట్కి. సో నెంబర్ ఆఫ్ కట్స్ కావాలంటే ఏం చేయాలంటే నెంబర్ ఆఫ్ కట్స్ ఈక్వల్ టు మనకి ఏమని తెలుసునన్న ఒక ఫార్ములా చెప్పాను. స్క్రూ కటింగ్ ఆర్ థ్రెడ్ కటింగ్ చెప్పేటప్పుడు మీకు ఫార్ములా చెప్పాను. ఏంటంటే ఫర్ ఎక్స్టర్నల్ థ్రెడ్స్, అది బోల్ట్ మీద కదా మన థ్రెడ్స్ ఉండేవి. సో బోల్ట్ మీద కదా మన థ్రెడ్స్ ఉండేవి. సో ఎక్స్టర్నల్ థ్రెడ్స్కి పిచ్ ఇంటూ 25, P ఇంటూ 25 చేస్తే ఫర్ ఎక్స్టర్నల్ థ్రెడ్స్కి అనేది మనకి నెంబర్ ఆఫ్ కట్స్ వచ్చేస్తాయి. సో P ఎంతనన్నా 2.5 ఇంటూ 25 ఇది ఎంత వస్తుంది? 2.5 ఇంటూ అంతే అది 2.5 అనేది mm కదా. సో మన సెంటీమీటర్స్లోకి మార్చేయాలి, ఎట్టి పరిస్థితుల్లోని mmలో తీసుకోకూడదు. సో 0.25 చూడండి, ఇక్కడ కూడా మర్చిపోయాను, ఇది కూడా 0.25 0.25 ఇది 2.5
ఇది 2.5 డైరెక్ట్గా ఎంఎంలో ఇచ్చారు. సో ఓకే. నెక్స్ట్ వచ్చేసి 0.25 ఓకేనా. సో 0.25 ఇంటూ 25 ఇది 6.25 వస్తుంది, సేస్ 7 ఓకేనా. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ T3 చూడండి, ఇక్కడ వేస్తాను. T3 ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ కట్స్ ఎన్ని వచ్చాయి 7 కదా, 6.25 అంటే నేను 7 తీసుకున్నాను. 7 ఇంటూ ఒక్క కట్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది 0.189 మినిట్స్ ఓకేనా. సో ఈక్వల్ టు ఎంత అవుతుంది 0.1323 మినిట్స్ ఓకేనా. ఇది T3 వాల్యూ ఓకే. నెక్స్ట్ వన్ వచ్చేసి మనం ఏం చేయాలని చెప్పాను, చాంఫరింగ్ చేయాలి కదా. సో చాంఫరింగ్ చేద్దాం. చాంఫరింగ్ కూడా సేమ్ ఫార్ములా నాన్న, ఏం మారదు. సో మిషన్ టైమింగ్ ఈక్వల్ టు LOC బై ఫీడ్ ఇంటూ RPM. సో నేను ఇక్కడ షార్ట్కట్లోనే వేస్తాను అన్నీ కూడాను. N ఈక్వల్ టు 100 S/πD ఈక్వల్ టు 100 ఇంటూ S అంటే ఎంత నాన్న, స్పీడ్. చూడండి ఇక్కడ ఫీడ్ ఫర్ చాంఫర్కి ఫీడ్ ఇచ్చాడు. అలాగే స్పీడ్ ఇక్కడ మనం కటింగ్ స్పీడ్ తీసుకోవచ్చు, టర్నింగ్ స్పీడు లేదా థ్రెడ్డింగ్ స్పీడ్ అనేది మనం తీసుకోవచ్చు. సో మనం ఏం చేస్తామంటే టర్నింగ్ స్పీడ్ అనేది మనం తీసుకోవచ్చు. సో 100 ఇంటూ 30 డివైడెడ్ బై π ఇంటూ డి అంటే ఇక్కడ ఎంత వేయాలంటే ఇక్కడ చూడండి, ఇక్కడ చాంఫర్ అనేది 15 mm డయామీటర్ దగ్గర జరుగుతుంది. సో మనము 1.5 వేస్తాం, అంటే ఇది 15 mm, ఇది 1.5 సెంటీమీటర్స్. ఇక్కడికి వచ్చేటప్పటికి 636 RPM దీనికి. నెక్స్ట్ వన్ వచ్చేసి N వచ్చేసింది. నెక్స్ట్ ఇది MT, అది ఆపరేషన్ నెంబర్ 4 కదా. సో T4 వచ్చేసి LOC. ఇక్కడ LOC ఎంత అంటే LOC అంటే ఏంటన్నా లెంత్ ఆఫ్ కట్ కదా. సో ఇక్కడ లెంత్ ఆఫ్ కట్ ఎంత అంటే మనం ఇక్కడ ఇది ఎంత, ఇది 2.5 mm కదా. దీన్ని మనం సెంటీమీటర్స్లోకి మార్చాలి. ఇక్కడ ఇదే మనకి లెంత్ అవుతుందన్నమాట. ఇది చాంఫరు ప్లస్ పిచ్ రెండు కూడా ఒకే దగ్గర ఇస్తాడు. సో ఇది మనకి ఎంత అవుతుంది, ఏమవుతుంది, లెంత్ అవుతుంది. ఇది 2.5 mm కాబట్టి 0.25 సెంటీమీటర్స్. ఫీడ్ మనకి ఇచ్చారు కదా, ఫీడ్ ఫర్ చాంఫర్. సో ఇంకో 0 పెరుగుతుంది, 0.025 సెంటీమీటర్ పర్ రెవల్యూషన్ ఇంటూ ఫీడ్ N 636. సో ఇది ఎంత వస్తుంది 0.016 మినిట్స్. ఇది మనకి ఇక్కడ చాంఫరింగ్లో మనకు వచ్చిన ఆన్సర్. నెక్స్ట్ వన్ వచ్చేసి లాస్ట్ అండ్ ఫైనల్ ఫేసింగ్ చేద్దామమ్మా. ఫేసింగ్ ఏదైతే మనకి ఒక బోల్ట్ తయారు చేసామో ఆ బోల్ట్ ఓన్లీ ఇటు సైడ్ అయితే చాంఫరింగ్ ఉందో ఆ చాంఫరింగ్ సైడ్ మనం ఈ సైడ్ అనేది మనం ఫేసింగ్ చేస్తాం. సో ఈ ఫేసింగ్ ఎలా చేయాలో మనం చూద్దాం. ఇప్పుడు ఈ ఫేసింగ్ టైం ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం. మనం ఇప్పుడు ఏం చేద్దామంటే జనరల్గా మిషనింగ్ టైంకి ఫార్ములా ఏంటి, మిషనింగ్ టైం MT ఈక్వల్ టు ఇది T5 కింద వస్తుందమ్మా. సో T5 ఈక్వల్ టు లెంత్ ఆఫ్ కట్ బై ఫీడ్ ఇంటూ RPM ఓకేనా. సేమ్ ఇది ఇంతే. నెక్స్ట్ మనకి N RPM కావాలి కదా. సో N ఈక్వల్ టు 100 S/π ఇంటూ D ఓకేనా. సో ఇందులోనే వచ్చేసి మనకి 100 S అంటే ఎంతమ్మా, కటింగ్ స్పీడు. మన టర్నింగ్కి ఏదైతే కటింగ్ స్పీడ్ ఉంటుందో అదే స్పీడ్ని వేస్తాం ఇక్కడ కూడాను. π ఇంటూ దీని డయామీటర్ ఎంత, దీని డయామీటరు మనకి 15 mm. సో మనం సెంటీమీటర్స్లోకి మార్చితే 1.5. సో ఇది ఎంత వస్తుందంటే 636 RPM
ఆర్పిఎం. ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? T5 కదా ఫైండ్ అవుట్ చేయాల్సింది. సో T5 ఈక్వల్ టు ఎల్. ఎల్ అంటే చూడండి అమ్మా, మనం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఫేసింగ్ అనేది చేస్తాం, కానీ మనం ఈ టూల్ని సెంటర్ పొజిషన్కి తీసుకొచ్చేటప్పటికి మన ఫేసింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. అలాగో చెప్తాను చూడండి. మన ఏంటిది, ఇది చెక్కలో ఉంటుంది కదా, సో ఇది మనకి వర్క్ పీస్. మనం టూల్ అనేది ఎగ్నెస్ట్గా ఇలా ప్లేస్ చేస్తాం. సో ఇలా ప్లేస్ చేసేటప్పుడు ఓన్లీ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు మనం ఫీడ్ ఇస్తే సరిపోతుంది. ఈ రిమైనింగ్ ఆఫ్ అది రొటేట్ అవ్వడం వల్ల ఆటోమేటిక్గా అది కట్ అయిపోతుంది అనమాట. ఓకే, సో ఈ మొత్తం ఎంత 15 డయామీటర్ కదా, పై 15. సో దీంట్లో ఆఫ్, ఎందుకంటే మనం సగం వరకు మాత్రమే ఫేసింగ్ అనేది చేస్తాం. సో సగం వరకు అంటే నేను చెప్పేది ఏంటంటే ఓన్లీ మనం సగం ఫీడ్ ఇస్తే రిమైనింగ్ ఆఫ్ కూడాను ఆటోమేటిక్గా అయిపోతుంది. సో 15/2 అనమాట. మన లెంత్ ఆఫ్ కట్ ఏమవుతుందంటే 15/2. చూడండి, T5 లెంత్ ఆఫ్ కట్ బై ఫీడ్ ఇంటూ ఆర్పిఎం కదా. సో ఇక్కడ లెంత్ ఆఫ్ కట్ అంటే ఏంటంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉండే డిస్టెన్స్. సో అక్కడ మనకి 15 ఉన్నది, సో మనకి ఆఫ్ వచ్చేసి 7.5. సో అందులోని దాన్ని సెంటీమీటర్స్లోకి మారిస్తే ఇక్కడ 1.5 కదా, ఇక్కడ వచ్చేసి 0.75 వస్తుంది అంతే. ఓకే, 7.5 వస్తుంది. ఇది ఎంఎం, మనం సెంటీమీటర్స్లోకి మార్చాలి కాబట్టి 0.75 సెంటీమీటర్స్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఫీడ్ ఎంత ఇచ్చాడు? 0. ఇది కూడా కటింగ్స్ ఫీడే తీసుకుంటాం. 0.015 ఇంటూ ఆర్పిఎం 636 ఈక్వల్ టు ఎంత వస్తుందంటే ఆన్సరు 0.079 మినిట్స్. నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు టోటల్ టైం అనేది ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో టోటల్ టైం ఈక్వల్ టు అంటే T1 ప్లస్ T2 ప్లస్ T3 ప్లస్ T4 ప్లస్ T5. సో ఈక్వల్ టు T1 ఎంత వచ్చింది నాన్న? 1.7 ప్లస్ T2 1.72 ప్లస్ T3 0.1323 ప్లస్ నెక్స్ట్ వచ్చేసి T4 0.016 ప్లస్ 0.079 వీటన్నిటిని యాడ్ చేస్తే మనకి టైం ఎంత వస్తుందంటే 3.65 మినిట్స్. ఎగ్జామ్లోని ఇంత సమ్ ఒకేసారి ఇవ్వడు. ఇది ఇందులో మనకి ఫస్ట్ ఏం చూసాం? ప్లేన్ టర్నింగ్ ఆపరేషన్ చూసాం. సెకండ్ వచ్చేసి స్టెప్ టర్నింగ్ ఆపరేషన్ చూసాం. నెక్స్ట్ వచ్చేసి స్క్రూ కటింగ్ ఆర్ థ్రెడ్డింగ్ ఆపరేషన్ చూసాం. నెక్స్ట్ వచ్చేసి ఫేసింగ్ చూసాం, చాంఫరింగ్ చూసాం. నేను ఈ 5 ఐటమ్స్ కలవాలని చెప్పేసి ఈ సమ్ తీసుకొని సాల్వ్ చేయడం అనేది జరిగింది. ఓకే, థ్యాంక్ యూ.